అణు పరీక్షలు జరిపిన తర్వాత తొలిసారి భారీగా ఆంక్షలు విధించిన అమెరికా బిల్ క్లింటన్ హయాంలోనే ఉదారంగా వ్యవహరించడం మొదలైంది. అందులో భాగంగానే క్లింటన్ ఇండియాకు రావడం, అనేక ఆంక్షలు తొలగించారు. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామిగా కూడా ప్రకటించారు. భారత్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగానే క్లింటన్ పర్యటన జరిగిందన్నది అందరికీ తెలిసిందే. దీన్ని దెబ్బతీయడానికే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కూడా నిఘా వర్గాలు ఆరోపించాయి. అదే ఏడాది ఆగస్టులో కాశ్మీర్ కేంద్రంగా మరో భారీ ఉగ్ర దాడి జరిగింది. అమర్నాథ్ యాత్రకు వెళుతున్న భక్తులపై పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. లష్కరే తోయిబా ఈ ఘటనకు పాల్పడిందని సైన్యం నిర్ధారించింది. మన్నెం కోటేశ్వరరావు రాజకీయ విశ్లేషకులు శ్యామ్రావు, మాజీ హవల్దార్. ఉగ్ర దాడి జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో నరమేధం కొనసాగుతోంది. దీనిపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు రాజకీయ విశ్లేషకులు శ్యామ్రావు, మాజీ హవల్దార్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనము శ్యామ్రావు గారి దగ్గరికి వెళ్దాము. శ్యామ్రావు గారు నమస్తే అండి. ప్రస్తుతం మనకు ఉగ్ర దాడి జరుగుతోందన్న విషయం తెలిసిందే కదా, ఇది ఏ నేపథ్యంలో జరుగుతోంది, అసలు ఎంతవరకు ఇది మనము దీన్ని ఆపగలుగుతాము, దీనిపై మీరేమంటారు? మేడం, ఈ ఉద్యమం, ఈ ఆతంకవాదులను మనం ఆపాలంటే మన భారతదేశం అంతా ఒక ఐక్యతంగా ఉండాలా, మొత్తం ఇండియన్ ఆర్మీకి వదిలేయాలి. రాజకీయ పార్టీల వల్ల, వాళ్ళు వీళ్ళ వల్ల మధ్యలో ఇవన్నీ మనకు టూరిస్టులను చంపడం, మన ఆర్మీ వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా మరవదు. 2006 ఫిబ్రవరి వరకు వాళ్ళు కాశ్మీర్ను ఆక్యుపై చేసుకుంటామని లాస్ట్ మీటింగ్లోనే వాళ్ళు మాట్లాడారు. దాని మీద కూడా మన వాళ్ళు ఇంటెలిజెంట్ కానీ, మన భారత ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానివల్ల మనం నష్టపోతున్నాం. ఇక ఇప్పుడైనా మనం దాన్ని కళ్ళు తెరిచి చాలా స్టికంగా చేసుకోవాలని మా మనయం. ఓకే శ్యామరావు గారు, మరి ఇది ఇలా జరగడం అనేది మనకు, శ్యామరావు గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మీతో ఫోన్ లైన్లో మాట్లాడతాము. ఉగ్ర దాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్ర దాడి ఘటనపై అధికారులను ఆరా తీశారు ఆయన. కాల్పులు జరిగిన ప్రాంతంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. పరామర్శలో అమిత్ షా వెంట లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ఉన్నారు.
రైట్ శ్యామరావు గారు, మళ్ళీ మళ్ళీ మనము తిరిగి మాట్లాడదాము. ఇప్పుడు ఉగ్ర దాడి విషయంలో మన అటాక్ జరుగుతోంది కదా, చాలా బీభత్సంగా అటాక్ జరుగుతోంది, చాలా భయానక వాతావరణం నెలకొంది. మరి మోదీ ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? మేడం, దానికి ఇమీడియట్ గా మనము రిప్లై ఇస్తాము. త్వరలోనే తమరు చూస్తారు. ఇటుక జవాబు పత్రాలు అని తొందరగా మనకు సాయంత్రం క్యాబినెట్ మీటింగ్ అయితే అతి తొందరలోనే మనకు జవాబు దొరుకుతుంది మేడం. చూడండి మా ఒపీనియన్. ఓకే శ్యామరావు గారు, మీరు లైన్లోనే ఉండండి. నెక్స్ట్ మనం మన్యం గారితో మాట్లాడదాము. మన్యం గారు నమస్తే అండి. మన్యం కోటేశ్వరరావు గారు నమస్తే, చెప్పండి. ఈ ఉగ్ర దాడి విషయంలో అనేక భయాందోళక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుశ్చర్యలపై ప్రధాని మోదీ కూడా సీరియస్ అయ్యారు. మరి దీనిపై మీ వాదన ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు లేదా అమిత్ షా గారు లేదా మన సైనిక దళాలు ఇతర పారామిలిటరీ సీరియస్ కావడం ఇవన్నీ కూడా సాధారణ విషయాలు. ఇదేమీ ఇందులో కొత్త విషయం ఏమి ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు మన శ్యామరావు గారు చెప్పినట్టు గతంలో హెచ్చరికలు చేసినటువంటి పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు కానివ్వండి లేదా ఉగ్రవాద సంస్థలు కానీ డేట్ పెట్టి మరి ముందుగానే మేము ఏప్రిల్లో మేము దాడులు చేస్తాము అని చెప్పినప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? మన జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు? లేదా మన గూఢచారి నెట్వర్క్ ఏం చేస్తూ ఉంది? ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి గూఢచారి నెట్వర్క్ కానీ లేదా పాకిస్తాన్లో ఉన్నటువంటి గూఢచారి నెట్వర్క్ కానీ లేదా అంతర్గతంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటిది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది గడిచినటువంటి 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్నది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు. మొత్తం అంతా కూడా బాధ్యతలన్నీ కూడా మిలిటరీకి అప్పగించారు. సంపూర్ణమైనటువంటి అధికారం మిలిటరీకి కేంద్ర ప్రభుత్వానికి 2019లోనే అది దఖలుపడింది. ఆర్టికల్ 370 అందుకే రద్దు చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు పెద్ద నోట్లు ఎందుకు రద్దు చేస్తున్నారంటే కాశ్మీర్లో ఉగ్రవాదులకి డబ్బులు అందకుండా చేస్తున్నామని చెప్పారు. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మరి ఈ విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులు అక్కడ ఉన్నప్పుడు ఇన్ని హెచ్చరికల మధ్య ఇదిగో ఈ విధంగా హెచ్చరికలు చేశారు, మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటి ఒక్క ముక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోయింది అనేటువంటిది పెద్ద సమస్య. అందుకని కేంద్ర ప్రభుత్వం పర్యాటకులను హెచ్చరించున్నా గానీ ఈ విధమైనటువంటి దాడి జరుగునేటువంటి కాదనేది నా అభిప్రాయం. ఒకవేళ దాడి జరిగినా కానీ పర్యాటకులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉండేవాళ్ళు. రెండోది, అక్కడ జరిగినటువంటి దాడి రైట్, మళ్ళీ మాట్లాడదాం ఫోన్ లైన్ లో మన్యం గారు. జమ్మూలో ఉగ్ర దాడులకు పాల్పడిన పాక్ దుశ్చర్యలపై ప్రధాని మోడీ కూడా సీరియస్ అయ్యారు. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. స్క్రీన్ పైన విజువల్స్ కనిపిస్తున్నాయి. కేంద్రం రిలీజ్ చేసిన టెర్రరిస్ట్ ఊహా చిత్రాలను ఇప్పుడు మనం చూపిస్తున్నాం. ఐ న్యూస్ లో ప్రత్యేకంగా కేంద్రం రిలీజ్ చేసిన టెర్రరిస్ట్ ఊహా చిత్రాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. పెహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్రం టెర్రరిస్టుల ఊహ చిత్రాలను రిలీజ్ చేసింది. విశాఖకు చెందిన రాజమౌళి మృతి చెందారు. పెహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్రం టెర్రరిస్టుల ఊహ చిత్రాలను విడుదల చేసింది. టెర్రర్ అటాక్ లో 4 ఉగ్రవాదులు కాల్పులు జరపగా 3 ఉగ్రవాదుల ఊహ చిత్రాలను కేంద్రం రిలీజ్ చేసింది. రైట్, కోటేశ్వరరావు గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, ఈ ఉగ్ర దాడి నేపథ్యంలో మన కేంద్రం ఇలాంటి మళ్ళీ దుశ్చర్యలు మళ్ళీ జరగకుండా మన కేంద్రము ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధానికి అనేకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఆ చర్యలు అనేక సందర్భాల్లో విఫలమయ్యాయి అనేటువంటిది కూడా మనం గమనిస్తున్నాము. అందుకని ప్రతి ఉగ్రవాద దాడి వెనకాల ఉన్నటువంటి వైఫల్యం ఏమిటి, భవిష్యత్తులో ఏ విధంగా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతి ఉదంతం కూడా ఒక గుణపాఠం నేర్పుతా ఉంది.
కానీ ఇప్పుడు జరిగినటువంటి ఉదంతాన్ని చూసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా భద్రతా దళాలు కానివ్వండి లేదా మిలిటరీ కానివ్వండి లేదా మన మిలిటరీ గూఢచారులు కానివ్వండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించలేదు. అందుకని ఇది ఎట్లా సంభవించింది, ఎక్కడ వైఫల్యం ఉన్నది అనేటువంటి దాన్ని గమనించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మినహా ఫలానా విధంగానే చేయాలి లేదా ఫలానా విధంగానే చేయాలని చెప్పడానికి ఒక జర్నలిస్ట్ గా కానీ లేదా ఒక రాజకీయ నాయకులకు కానీ అటువంటి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వము తన విధానాలను ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో మార్చుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఉగ్రవాదులు కూడా తమ ఎత్తుగడలని తమ చర్యలను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రతా దళాల వ్యవస్థ కానీ దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ చర్యలను అరికట్టడం లేదా వాళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ స్లీపర్ సెల్స్ ఎక్కడ పనిచేస్తున్నాయి, వాళ్ళకి సహకరిస్తున్నది ఎవరు అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ నిరంతరం నిఘా విధించాలి తప్ప ప్రత్యేకంగా ఫలానా చర్యలు తీసుకుంటే ఉగ్రవాదం సమస్య పోతుంది లేదా ఉగ్రవాదులు అదుపులోకి వస్తారని చెప్పడానికి ఎప్పటికప్పుడు ఉండదు. అది ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అటువంటి అప్డేట్ అయి ఉంటే ఈ విధమైనటువంటి దుర్మార్గం లేదా ఈ విధమైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం జరిగి ఉండేదా అనేటువంటి సమస్య. అందుకని కేంద్ర ప్రభుత్వము దానికి బాధ్యత వహించాల్సినటువంటి సంస్థలు దేశ ప్రజలకు ముఖ్యంగా కాశ్మీర్ వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి లేదా కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ తగినటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని మరి ఇప్పుడు ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వము దీని వెనకాల అనేటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు మనకి 2019 ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి మిలిటరీ కాన్వాయ్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి వైఫల్యం ఎక్కడ జరిగిందో ఇంతవరకు జనాభా మన దేశంలో ఉన్నటువంటి మనకెవరికి తెలియదు. అదంతా రహస్యంగా ఉండిపోయింది. అందుకని అనేకమైనటువంటి అనుమానాలకు జనానికి లేదా కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళకి తలెత్తున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్పాలి. ఓకే కోటేశ్వరరావు గారు, మరి మళ్ళీ ఉగ్ర దాడి విషయంలో భయాందోళనక వాతావరణాలు నెలకొన్నాయి. జమ్మూలో ఉగ్ర దాడులకు పాల్పడిన పాక్ దుశ్చర్యలపై కూడా ప్రభుత్వం సీరియస్ అవుతోంది. అసలు ఈ ప్రధాన స్క్రీన్ పైన కూడా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. మన స్క్రీన్ పైన కూడా టెర్రరిస్టుల ఊహా చిత్రాలను కూడా చూపిస్తున్నారు. విశాఖకు చెందిన రాజమౌళి కూడా ఇందులో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మళ్ళీ కేంద్రం ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పర్యాటకులనే టార్గెట్ చేసి చంపడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఐ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా టెర్రరిస్టుల ఊహా చిత్రాలు కనిపిస్తున్నాం. మనం ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం. ఐ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా టెర్రరిస్టుల ఊహా చిత్రాలు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన. కేంద్రం విడుదల చేసిన టెర్రరిస్టుల ఊహా చిత్రాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను మనం ఇప్పుడు చూస్తున్నాం స్క్రీన్ పైన. కోటేశ్వరరావు గారు, మరి ఈ టెర్రరిస్టుల ఊహా చిత్రాలను రిలీజ్ చేశారు కదా, మరి వాళ్ళని పట్టుకున్నారా? ఇప్పుడు వారి ఇప్పుడు ఎక్కడున్నారు? కాల్పులు జరిపి అంటే ఆరామంగా ప్రతి ఒక్కరిని పరిశీలించి పురుషులైతే హిందువుల ముస్లింల లేకపోతే వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చూసి అంత తాపీగా కాల్పులు జరిపి వెళ్తా ఉంటే ఆ ప్రాంతంలో మన భద్రతా దళాలు కానీ లేదా నిఘా వ్యవస్థ కానీ ఏం చేస్తున్నాయి అనేటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశం. వాళ్ళు ఆ విధంగా కాల్పులు జరిపి అనేక మందిని చంపేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆ అడవుల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ మీద మరి భద్రతా దళాలు సహజంగా వెంటనే కూంబింగ్ అది కూడా ప్రారంభిస్తాయి. ఊహా చిత్రాలు అనేటువంటివి అవి కొంతమేరకు ఉపయోగపడతాయి తప్ప యాజ్ గా అట్లాగే ఉంటాయని కూడా చెప్పలేము. ఎందుకంటే భయవిహులైనటువంటి పర్యాటకులు వాళ్ళ యొక్క ముఖ కవళికలని వీటన్నిటిని కూడా పూర్తిగా గుర్తుపెట్టుకుంటారని కూడా మనం చెప్పలేము. ఏమైనప్పటికీ అవి ఒక ప్రాథమికమైనటువంటి ఆధారాలను ఇచ్చే మాట వాస్తవమే. అవి అంత మేరకు ఉపయోగపడతాయి. అందుకని భద్రతా దళాలు ఆ అడవుల్లోకి, ఆ పహల్గాం పరిసర ప్రాంతాల్లోకి ఏ అడవుల్లోకి వెళ్ళారు,
అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది భద్రతా దళాల కూంబింగ్ లో మనకి తెలియాల్సిందే తప్ప ఇప్పుడు మనం స్క్రీన్ మీద మన డిస్కషన్స్ లో మనం తెలుసుకునేది లేదా మనం చెప్పగలిగింది కాదు. అందుకని ఘటన వివరాలు అసలు ఎట్లా జరిగింది, వైఫల్యం ఎక్కడ జరిగింది, ఎంతమంది పర్యాటకులు అక్కడ ఉన్నారు, ఎంతమంది వచ్చారు, లేదా వాళ్ళు ఎటుపోయారు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం సాయంత్రానికో కనీసం రేపటికో దేశానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే కోటేశ్వరరావు గారు, మరి పర్యాటకులనే టార్గెట్ చేసి చంపేస్తున్నారు, మరి పర్యాటకులనే టార్గెట్ చేసి చంపేస్తున్నారు కదా. పహల్గాంలో టెర్రర్ అటాక్ కు పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించారు. కేంద్రం విడుదల చేసిన ఊహా చిత్రాలతో ఉగ్రవాదుల ఫోటో సరిపోయింది. రివెంజ్ తీసుకోవాలని ఇదే సరైన సమయం అంటూ కాశ్మీరీలు ఉగ్రవాదులపై రగిలిపోతున్నారు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. ఉగ్రవాదు కేంద్రం రిలీజ్ చేసిన 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కేంద్రం విడుదల చేసింది. ఇప్పుడు మనం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా సరిపోయినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులపై కేంద్రం సీరియస్ అవుతోంది. స్క్రీన్ పైన మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. కేంద్రం టెర్రరిస్టుల ఊహా చిత్రాలను రిలీజ్ చేసింది. ఊహా చిత్రాలు కూడా సరిగ్గా మ్యాచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక విశాఖకు చెందిన రాజమౌళి కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర దాడి విషయంలో ఉగ్రవాదులపైన కేంద్రం కూడా సీరియస్ అవుతోంది. ఇదే మంచి టైం అని చెప్పేసి మన భారత్ కూడా అనుకుంటోంది. మనం రివెంజ్ తీసుకునే టైం ఇదే అని చెప్పేసి మన ఇండియా కూడా చాలా వరకు భావిస్తోంది. కేంద్రం రిలీజ్ చేసిన టెర్రరిస్ట్ ఊహా చిత్రాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. విజువల్స్ పైన ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ చూపిస్తోంది. టెర్రరిస్టుల ఊహా చిత్రాలను మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక దీనిపై మాట్లాడడానికి మన్యం కోటేశ్వరరావు రెడీగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు, చెప్పండి. అయితే ఈ ముష్కరులు వీళ్లే అని చెప్పేసి మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో కేంద్రము టెర్రరిస్టుల ఊహా చిత్రాలను కూడా రిలీజ్ చేసింది. మరి అసలు అది బలమైన కారణం ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది? మరి దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఉగ్రవాదుల దాడులకి బలమైనటువంటి కారణాలు ప్రత్యేకంగా ఏమి ఉండవు. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళని నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఉగ్రవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం వీళ్ళు సాధనాలు మాత్రమే. వాళ్ళకి సంబంధించి ఎక్కించినటువంటి భావజాలం కావచ్చు, లేదా ఇతరత్ర ఇంకేదైనా కారణాలతోటి వాళ్ళు దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు శక్తులు ఏవి? పాకిస్తాన్ మిలిటరీనా, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వమే ఉందా, లేదా పాకిస్తాన్ లో సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాద శక్తులు ఏమైనా ఉన్నాయా? ఇటువంటివన్నీ కూడా మనకి విచారణలో తెలియాల్సిందే. దీని వెనకాల ప్రధానమైనటువంటి కారణం ఒకటే. ఈ ఎంచుకున్నటువంటి పద్ధతిని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతానికి పర్యాటకులు రాకుండా ఉండటం ఒకటి. రెండోది అమర్నాథ్ యాత్ర, ఇటువంటివన్నీ కూడా వాటన్నిటికీ వచ్చేటువంటి వాళ్ళని భయపెట్టడం అనేది ఒకటి. రెండోది, అన్నింటికి మించి వీళ్ళు చెప్పి దాడులు చేశారు అంటే కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. చూడండి, మేము చెప్పి మరీ దాడులు చేసి చంపేశాము, మమ్మల్ని ఏం చేస్తారో చూసుకోండి అనేటువంటిది ఒక పెద్ద సవాలు దీని వెనకాల కనిపిస్తా ఉంది. అందుకని ఉగ్రవాదులకి అనేకమైనటువంటి లక్ష్యాలు దీనిలో కనిపిస్తున్నాయి అనేది కూడా మనకి స్పష్టం. ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు అసలు మూలం ఏమిటి, వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేటువంటిది ఒకటి. మనం ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను చూసాం.
పాకిస్తాన్లో గతంలో మన దేశం మీద దాడి చేసినటువంటి వాళ్ళు లేదా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు కొంతమంది ఉగ్రవాదుల్ని మన ఐఎస్ఐ ఏజెంట్లు కావచ్చు, లేదా ఐఎస్ఐ కాకపోయినా కనీసం మనకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది లేపేశారు, చూడండి మన గొప్ప అని చెప్పేసి సోషల్ మీడియాలో అనేక పోస్టులు, వీడియోలు ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి అటువంటి వాళ్ళు లేదా వాళ్ళ అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా వాళ్ళే వీళ్ళు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించి కక్ష తీర్చుకుంటున్నారా? ఇట్లా అనేకమైనటువంటి కోణాల్లో ఈ దాడుల్ని లేదా ఈ ఉగ్రవాదుల్ని వీళ్ళందరినీ కూడా పరిశీలించాలి ఉంది. అందుకని ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము లేదా భద్రతా దళాలు మనకి వెల్లడిస్తే తప్ప వాస్తవ విషయాలు మనం ఊహించి ఫలానా విధంగా జరిగి ఉంటుంది, ఫలానా వాళ్ళే వీళ్ళు, ఫలానా కారణం అని మనం చెప్పలేము. డెఫినెట్ గా దీని వెనకాల పాకిస్తాన్ యొక్క ప్రభుత్వము లేదా మిలిటరీ లేదా ఐఎస్ఐ అంటే గూఢచారి సంస్థ ఇటువంటి వాళ్ళ హస్తాలు లేకుండా ఇంత దుర్మార్గానికి ఈ విధమైనటువంటి ఒక పథకం ప్రకారం పాల్పడటం అనేటువంటిది అంత తేలిక కాదు. రెండవది, ఘటన జరిగినటువంటి తీరును చూస్తే వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రాంతము లేదా నిర్వహించినటువంటి పద్ధతి ఇవన్నీ కూడా చూస్తే ఎప్పటి నుంచో ఒక పథకం ప్రకారం మొత్తం రెక్కి నిర్వహించి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టుగా కనిపిస్తా ఉంది. దీనిలో మొత్తం మీద చూసుకున్నప్పుడు మన భద్రతా దళాలు, అదే రాష్ట్ర ప్రభుత్వమా లేదా కేంద్ర ప్రభుత్వమా, ఎందుకంటే అది ఇంకా కేంద్రపాలిత ప్రాంతంగానే ఉన్నది. అక్కడ మిలిటరీకి, పారామిలిటరీకి పూర్తి అధికారాలు కేంద్ర ప్రభుత్వం కట్టిపెట్టింది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం అనేటువంటి ఒక విధంగా నామమాత్రమైనటువంటి. అందువలన మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేటువంటిది కూడా ఇప్పుడు సమస్య. జవాబుదారీ ఎవరు? దేశం భద్రమైన చేతుల్లో ఉందని చెప్పేసి ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు మరి ఏమిటి ఆ భద్రత ఏమిటి? ఎందుకని పర్యాటకుల్ని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించలేకపోయింది? ఇప్పుడు అమర్నాథ్ యాత్ర సందర్భంగా దాడులు చేస్తామంటే అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి ఏప్రిల్లో మేము దాడులు చేస్తామని చెప్పేసి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ విధమైనటువంటి ప్రకటనలు ఫిబ్రవరిలోనే చేశాయని చెప్తున్నప్పుడు మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల పాటు అనేటువంటిది అనేకమైనటువంటి సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఇంత జరుగుతూ ఉంటే అంతమంది పర్యాటకులు వచ్చేటువంటి ప్రాంతాల్లో ఒక్క సాయుధ బలగం పారామిలిటరీ కానీ మిలిటరీ కానీ అక్కడ లేదా? అంతసేపు వాళ్ళు పట్టుబట్టి మరీ గుర్తించి మరీ కాల్పులు జరుపుతూ ఉంటే మరి కనీసం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్క భద్రతా దళ సిబ్బంది, ఒక భద్రతా దళం కానీ ఎందుకు లేకుండా పోయింది? అంటే ఇటువంటి పరిస్థితిని కల్పించడం ద్వారా అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఇట్లా ఉంటుంది పహల్గాంలో అనేటువంటి ఎన్నో రోజులు రెక్కి నిర్వహిస్తే తప్ప తెలియదు. అందుకని మరి భద్రతా దళాలు ఏమి చర్యలు తీసుకున్నాయి? ఇప్పుడు పర్యాటకులను ప్రోత్సహించడం వేరు, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి జనాన్ని నమ్మించారు. ఓకే కోటేశ్వరరావు. వెల్కమ్ బ్యాక్.
ఇక ఉగ్ర దాడి విషయంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్, ఇప్పుడు మనతో పాటు మస్తాన్ రావు గారు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా మనతో ఉన్నారు. శ్రీకాంత్ తో కూడా చర్చిస్తారు. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ ఒక భారతదేశం మీద జరిగినటువంటి దాడి భారత ప్రజల్ని భయపెట్టించేటువంటి దాడి భారత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక సవాల్. సో గతంలో మనం చూస్తున్నాం పహల్గాం దాడిలో 2 విదేశీ ఉగ్రవాదులు ఇప్పటికే పాల్గొన్నారు. 2 స్థానిక ఉగ్రవాదులు ఉన్నారంటూ కూడా నిఘా వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారి సైఫుల్లా ఖలీద్ అంటూ కూడా ఇప్పటికే నిఘా వర్గాలు బయటపెట్టినటువంటి అంశం కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి రఫ్ స్కెచ్ను కూడా ఊహా చిత్రాలను కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గం రిలీజ్ చేసింది. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎఫ్ ఏదైతే ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉందో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది పురుడు పోసుకుంది. సో పీఓకేలోని రావుల్కోట్ నుంచి ఇది పనిచేస్తోందంటూ కూడా తెలుస్తోంది. సైఫుల్లా కూడా నెల రోజుల క్రితమే ఈ దాడి గురించి హెచ్చరించడం జరిగింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో గతంలో 2019లో మాట్లాడినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 2026 ఫిబ్రవరి 2 కల్లా కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంటాం అంటూ చేసినటువంటి హెచ్చరిక ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ వీడియో వైరల్ అవుతుంది. సైఫుల్లా ఖాన్ చేసినటువంటి వీడియోలు, సైఫుల్లా ఖలీద్ చేసినటువంటి కామెంట్స్. సో ఇట్లాంటి నేపథ్యంలో చల్లగా ఉండేటువంటి పాకిస్తాన్ ఎప్పుడూ చల్లబడకూడదు, ఉగ్రవాదులతో బుల్లెట్ల వర్షంతో రక్తపాతంతో వేడిగానే ఉండాలి అంటూ సైఫుల్లా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సో కాశ్మీర్ సమస్యను చల్లారపరచడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ కూడా గతంలోనే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో డెడ్ లైన్కు దగ్గర వచ్చిందా? సో భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది? భారత ప్రభుత్వం ముందున్నటువంటి మార్గం ఏంటి? ఇప్పటికే త్రివిధ దళాలు కౌంటర్ అటాక్కు సిద్ధమవుతున్నాయి. భారత ప్రభుత్వం గతంలో పుల్వామా దాడి జరిగినటువంటి సమయంలో కూడా ఆచితూచి అద్దును చూసి సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. సో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి రివెంజ్ ఇండియా కోరుకుంటోంది. ద నేషన్ వాంట్స్ రివెంజ్ నిన్నటి నుంచి హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్లోకి వస్తోంది. ద నేషన్ వాంట్స్ రివెంజ్ అంటూ కూడా దేశం మొత్తం కూడా ఒక్క కంఠం అయి మోగుతోంది, మారుమోగుతోంది. మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మనతో పాటు మస్తాన్ రావు గారు, మనం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సో ఎట్లాంటి యాక్షన్ భారతదేశం తీసుకోబోతోంది? సో ఇప్పటికే వందే భారత్ రైలు ప్రపంచంలోనే అతి పెద్ద బ్రిడ్జ్, అత్యంత పొడవాటి బ్రిడ్జ్ కూడా కాశ్మీర్లో ఇప్పటికే కన్స్ట్రక్ట్ కావడం జరిగింది. దానిపైన రైలు ప్రయాణం కూడా ఇప్పటికే ట్రయల్ రన్ జరిగింది. బట్ కాశ్మీర్లోకి టూరిస్టులు రాకూడదు, కాశ్మీర్ మాది అంటూ ఒక సంకేతం ఇస్తున్నారు. కాశ్మీర్ ఎవరిది? కాశ్మీర్ కోసం యుద్ధం నడుస్తోంది. పీఓకే నుంచి టీఆర్ఎఫ్ పనిచేస్తోంది. సో భారత్ ఇప్పటికే ఈరోజు ఉదయం కూడా భారత్లోకి ప్రవేశించేటువంటి 2 ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టింది భారత ఆర్మీ. మాట్లాడదాం ఒక చిన్న అమిత్ షా పెహల్గాం చేరుకున్నారు, ఘటనా స్థలికి చేరుకున్నారు. కాల్పులు జరిగినటువంటి ప్రాంతంలో బాధితులందరినీ కూడా పరామర్శిస్తున్నారు. సో బాధిత కుటుంబాలు ఆర్ధనాదాలు పెడుతున్నారు, ఏడుస్తూ అమిత్ షాకు వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు. ఉగ్రవాదులు వచ్చినటువంటి విధానం కానీ, ముష్కరులు ఆర్మీ జవాన్ల దుస్తుల్లో వచ్చారు. సో ముందుగా వాళ్ళందరినీ ఒక దగ్గర ఆపారు, పిస్తోల్తో ఉన్నారు. 2 ఆర్మీ డ్రెస్సులో వచ్చారు. వాళ్ళందరినీ ఆపి మహిళల్ని, పిల్లల్ని పక్కకు జరిపారు. పురుషుల్ని ఒక దగ్గర ఉంచారు. వాళ్ళ పేర్లు అడిగి, మతం అడిగి తెలుసుకొని
కొంతమంది ప్యాంట్లు విప్పి చూసి హిందువుల ముస్లింల కాదని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ తలపైన పిస్టోల్తో కాల్పులు జరిపి చంపేశారు అని ఉన్నటువంటి వాదనలు ఏవైతే కుటుంబ సభ్యులు చెప్పారో ఆ అంశాలన్నీ కూడా అమిత్ షాతో చర్చించారు. సో అమిత్ షా దగ్గర కన్నీటి పర్యంతం అయ్యారు. అమిత్ షా పెహల్గాం చేరుకున్నారు. సో నిన్న రాత్రి శ్రీనగర్కు చేరుకున్నటువంటి అమిత్ షా అక్కడి నుంచి పెహల్గాం చేరుకున్నారు. ఈరోజు బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపి చనిపోయిన మృతదేహాలకు నివాళులర్పించారు. సో పెహల్గాం చేరుకున్నటువంటి అమిత్ షా విజువల్స్ని ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అమిత్ షా వెంట లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ఉన్నారు. శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి డెడ్ బాడీస్కి అమిత్ షా నివాళులర్పించారు. సో ప్రస్తుతానికి అమిత్ షా ఘటనా స్థలికి చేరుకొని అక్కడ బాధితులకు పరామర్శ అందించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగినటువంటి దాడిపైన ప్రాథమిక దర్యాప్తులో అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 ఉగ్రవాదులు యూనిఫామ్ అంటే అక్కడున్నటువంటి టూరిస్టులను మభ్యపెట్టేందుకు మిలిటరీ డ్రెస్సుల్లో అక్కడికి వచ్చారు, బైసరన్ లోయకు చేరుకున్నారు అంటూ కూడా దర్యాప్తులో తేలింది. వాళ్ళ దగ్గర అమెరికన్ M4 కార్బన్ రైఫిల్ అట్లాగే AK-47 లాంటి ప్రమాదకరమైనటువంటి ఆయుధాలను కూడా వాళ్ళు క్యారీ చేస్తున్నారు. నిన్న సాయంత్రం నాటికి ఏదైతే కాల్పులు జరిగినటువంటి సంఘటనా స్థలం ఉందో ఆ స్థలం నుంచి దరిదాపు 50 నుంచి 70 రౌండ్ల కాల్పులు జరిపినటువంటి బుల్లెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నది తెలుస్తోంది. అక్కడటువంటి బాధితులు కానీ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే గనక ఉగ్రవాదులు ముందు పర్యాటకులకు తమ తుపాకులు చూయించి వాళ్ళని ఆపినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత స్త్రీలను పక్కన పెట్టి ఆ తర్వాత ఉన్న అక్కడున్నటువంటి టూరిస్టులందరినీ కూడా గుర్తింపు కార్డులు చూయించమని అడిగారు. ఆ తర్వాత వాళ్లను ముస్లింలు కాదని తెలుసుకొని విచక్షణ రహితంగా ఒళ్ళు జల్లెడయ్యేలాగా కాల్చి చంపారు. ముందు 4 వచ్చారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. AK-47 లాంటి అత్యాధునిక అమెరికన్ కార్బన్ గన్స్ని వాళ్ళు వాడారు. సో అత్యాధునిక గన్స్ని పెహల్వాన్ లోయలో తీసుకురావడం ఇది నిజానికి ప్రకటించినట్టుగానే, దాడులు జరుగుతాయని ఊహించినట్టుగానే, ముందే సంకేతం ఇచ్చినట్టుగానే TRF దాడులు చేసింది. అమాయక ప్రజలని, అమాయక పర్యాటకుల్ని. అమర్నాథ్ యాత్ర తొందరలోనే ఉంది. జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్నాథ్ యాత్ర జరగబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ఎలా జరుగుతుందో కాశ్మీర్లో చూస్తామంటూ ఒక సంకేతం ఇచ్చారు. అమర్నాథ్ యాత్రకు ఇచ్చినటువంటి సంకేతం అనాలి. కాశ్మీర్ పర్యాటక ప్రాంతం కాదు, ఇది మాదే అని వాళ్ళు ఇస్తున్నటువంటి సంకేతంగా చూడాలి. కాశ్మీర్ను ఆక్రమించుకుంటామంటూ, కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటాం 2026 ఫిబ్రవరి 2 నాటికంటూ కూడా సైఫుల్లా ఖలీద్ చేసినటువంటి కామెంట్స్ ఈరోజు ఒక సంకేతంగా కనిపిస్తోంది. సో భారత్ వాంట్స్ రివెంజ్, ఇండియా షుడ్ టేక్ రివెంజ్. ఇదే ఇప్పుడు దేశం మొత్తం కూడా నినదిస్తున్నటువంటి అంశం. మస్తాన్ రావు గారు అట్లాగే మన్నం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కమ్ బ్యాక్. కాశ్మీర్లో ఉగ్ర దాడి భారత్కు పెను సవాల్గా మారిందని విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు. దీనికి ప్రధాని మోదీ తగిన విధంగా సమాధానం చెబుతారన్నారు. పర్యటన కోసం వచ్చిన విదేశీయులపై కూడా దాడి చేసి హతమార్చడం చాలా బాధాకరమన్నారు. ఇది పుల్వామా కంటే అతి పెద్ద ఘటన అని, దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తుంది అంటున్న రాజేష్ వర్మతో విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల్లో కాల్పుల్లో మరణించినటువంటి విశాఖపట్నంకు చెందినటువంటి చంద్రమౌళి గారు నివసించేటువంటి అపార్ట్మెంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది విశాఖపట్నం వాసులకు ఒక విషాదకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. విహారయాత్ర కోసం వెళ్ళినటువంటి భార్యాభర్తల్లో భర్త అయితే కాల్పుల్లో చనిపోవడం జరిగింది. అది చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిస్తుంది. ప్రస్తుతం ఆయన నివాసం ఉన్నటువంటి విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో అంతా కూడా చాలా విషాదమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇందులోనే 5వ ఫ్లోర్లో ఫ్లాట్ నెంబర్ 5లో అయితే ఆయన ఉండేవారని చెప్తున్నారు. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా విషాదాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ డాక్టర్ రవికుమార్ గారు ఉన్నారు. ఆ రవికుమార్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ చంద్రమౌళి గారి ఫ్యామిలీ ఎలా ఉండేది, ఇక్కడ ఎప్పుడు
జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనతో చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏదైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కాల్పుల్లో చనిపోయినటువంటి చంద్రమౌళి గారు ఉన్నారో ఆయనతో మీ రిలేషన్ ఈ అపార్ట్మెంట్లో ఎలా ఉండేది? ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారండి. నేనేమో సెక్రటరీగా ఉన్నాను. 3 years బ్యాక్ ఆయన ఫ్లైట్ పైన 5th floor కొనుక్కున్నారు. రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్. ఆయన ఫ్రెండ్లీగా సోషబుల్గా ఉండేవాళ్ళు. అపార్ట్మెంట్ ఇష్యూస్లో కూడా మీటింగ్స్ వాటిల్లో యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ ఎవరెవరు ఉండేవారు? ఆయనతో పాటు ఇంకెవరు ఉండేవారు? ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ బయలుదేరు? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండేవాళ్ళు అండి. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను మొన్న లాస్ట్ వీక్. లేను వెళ్ళేటప్పుడు చెప్పాను ఈయనకి, కాస్త అపార్ట్మెంట్ చూసుకుంటూ ఉండండి, నేను 4-5 రోజులు పడుతుంది, విజయవాడ మా బాబాయ్ వాళ్ళ సెరమనీ ఉందంటే వెళ్ళాను. తీరా వచ్చేసరికి వాచ్మెన్ చెప్పాడు ఆయన క్యాంప్కి వెళ్ళారండి అని. అంటే నేటివ్ ప్లేస్కి వెళ్ళారేమో, కార్ ఇక్కడే ఉంది కదా, వాళ్ళ ఫాదర్ కార్లో వెళ్ళి ఉంటారని అనుకున్నాను. తీరా చూస్తే ఇవాళ రేపు వస్తారని అన్నాడు ఈ వాచ్మెన్ చెప్పడం. కానీ పొద్దున్నే పార్వతీపురం అన్నారండి. ఇక్కడే అంటే రిటైర్ అయ్యాకే వచ్చారు, కొనుక్కున్నారు ఆయన. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 అమ్మాయిలండి. వాళ్ళు యూఎస్లో ఉంటున్నారు. మొన్న మధ్య వాళ్ళ అమ్మాయి వచ్చి 3 నెలలు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళింది బ్యాక్కి. 14 తారీఖు 15 తారీఖు పంపించారండి. ఇప్పుడు ఏమిటంటే మీతో పాటు కొలీగ్గా అందరూ కలిసి ఉండేటువంటి ఇలా కాశ్మీర్లో చనిపోవడం అనేది మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? ఇప్పుడు బాడీ పరిస్థితి ఏంటంటే ఎక్కడికి తీసుకొచ్చే అవకాశం? మార్నింగ్ 10 o'clockకి, మార్నింగ్ 6:10, 6:30 లోపు. సో చాలా షాక్ అయ్యామండి. మొన్నటిదాకా మనతో తిరిగిన ఆయన అసలు టూర్కి వెళ్ళటం ఏంటి, అక్కడ ఎట్ అవ్వటం ఏంటి అని చెప్పి. ఎనీహౌ ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ అండ్ వెరీ సాడ్ న్యూస్ టు నో దాట్. బంధువులు కానీ ఎవరైనా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎవరున్నారు? ఉన్నారండి. ఆయన కుమార్ రాజా గారు అని, పొద్దున ఆయన కూడా కలిసి అల్లుండి క్రిమేషన్ అవుతుందని అన్నారండి. ఇది మొత్తంగా చూసుకుంటే ఎంతో ఉత్సాహంతో ఆనందంతో వేసవి విడిది గడిపేందుకు కాశ్మీర్ వెళ్ళి అక్కడి నుంచి పుల్వామా వెళ్ళినటువంటి దంపతులతో పాటు మరొక 2 ఫ్యామిలీలు కూడా అందరూ కలిసి ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళపై కాల్పులు, ముష్కర్లు ఏదైతే కాల్పులు జరిపారో ఆ కాల్పుల్లో ప్రత్యేకంగా మగవాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా జరిపినటువంటి కాల్పుల్లో ఇక్కడ ఈ విశాఖపట్నం చెందినటువంటి చంద్రమౌళి మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆయనతో పాటు పక్కన నివసిస్తున్నటువంటి ఇరుగు పొరుగు ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఎంతో సౌమ్యంగా ఉన్నటువంటి చివరి దశలో ఇక్కడ ఉద్యోగ విరమణ తరువాత ఇక్కడికి వచ్చి ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని ఇక్కడ ఉన్నటువంటి అందరితో కలిసి ఉన్నటువంటి ఆ చంద్రమౌళి అర్ధాంతరంగా ఈరోజు కాల్పుల్లో చనిపోవడం చాలా బాధ కలిగిస్తున్నట్టు కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 2 పిల్లలు కూడా యూఎస్ఏలో ఉన్నారు. వాళ్ళు రావడానికి కూడా సమయం పడుతుంది కాబట్టి అంతవరకు ఈ బాడీని అయితే మార్చురీలో ఉంచడం జరుగుతుంది. మార్చురీలో ఉంచిన తర్వాత అంత్యక్రియలు జరిగే విధంగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషాదకరమైన సంఘటన అయితే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. యావత్ భారతదేశాన్ని ఉలికిపాటుకు గురి చేసినటువంటి తీవ్రవాదుల కాల్పుల్లో విశాఖవాసి మృతి చెందడం అనేది ఒక బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. కాశ్మీర్లో ఉగ్రవాదుల పాశవిక దాడిలో తన సోదరుని కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మృతుడు చంద్రమౌళి సోదరుడు శివప్రసాద్. టీవీలో వచ్చిన వార్తల్లో తొలుత చూసినప్పుడు నమ్మలేదన్నారు. అనంతరం అధికారుల సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసి షాక్కు గురయ్యానన్నారు శివప్రసాద్. కాశ్మీర్లో జరిగిన కాల్పుల్లో విశాఖవాసి చంద్రమౌళి మృతి చెందారు. చంద్రమౌళి నివాసం వద్ద మృతుడి సోదరుడు శివప్రసాద్తో విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించినటువంటి విశాఖపట్నానికి చెందినటువంటి చంద్రమౌళి మృతదేహం మరి కాసేపట్లో విశాఖపట్నం రావడానికి అయితే అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం రాత్రి 9-10 గంటల మధ్యలో అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఆ మృతదేహం వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అసలు వీళ్ళు ఎప్పుడు కాశ్మీర్ వెళ్ళారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆయన సోదరుడు శివప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ బ్రదర్ చంద్రమౌళి జమ్మూ కాశ్మీర్ కాల్పుల్లో మరణించినట్టు తెలిసింది. మీరు ఎలా, అంటే ఆ విషయం మీకు ఎలా తెలిసింది? ఉదయం మా అబ్బాయి 7:15 కిందకి టీవీ వేశారు సార్. నేను పడుకునేసి దివాన్ కడుపు కూర్చున్నాను సార్. డాడీ ఇలా పెదనాన్న ఇలాగా అనేసరికి ఫోటో చూసేసరికి నేను కబ్బుకునే ఇట్లా పెదనాన్న జరిగిపోడండి. ఇలా మా మిస్సెస్ కిచెన్లో వచ్చి కబ్బుకు అదే నా అన్ని గారు ఇలాగా చనిపోయాడు. కబ్బుకు కంగారు అయిపోయి చూసేసరికి ఏడుస్తూ ఇలాగా చంద్రమౌళి ఇలాగా కొంచెం ఘోరంగా వెంట పెట్టి చంపారండి. కానీ వెంట పెట్టి చంపినప్పుడు అతను కేకలేశారు సార్, నన్ను చంపకండి ఘోరంగా చంపారు సార్. మన హిందువులు కానండి. అది
అది ఎప్పుడు వెళ్ళారండి ఇక్కడ నుంచి? మీకు రెగ్యులర్ టచ్ లో ఉంటారా ఆయన? ప్రతి నెల ఒకసారి, ప్రతి నెలకు ఒకసారి నాకు జోనల్ ఆఫీస్ మెడిసిన్కి వెళ్ళినప్పుడు ఒక యూనియన్ ఆఫీస్ ఉంటుందండి, ఆ ఆఫీస్లో కలుస్తాము. ఏదో ఫ్యామిలీగా పిల్లలు బాగున్నారు అంతవరకేనండి. అది సార్. ఎలా ఉంటుందండి అంటే ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసి ఎక్కడ రిటైర్మెంట్ చేశారు? హెల్ప్ సార్, మంచి హెల్ప్ చేస్తారండి ఎవరికైనా. నాకు అలాగే ఉద్యోగం వచ్చినప్పుడు అన్ని అతను హెల్ప్ చేసేవారు సార్. అది మంచిగా రాక ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం కాపాడుకో, పిల్లల జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పారు. కానీ ఈ వార్త వినగా నాకు చాలా ఆందోళన వచ్చింది సార్. పిల్లలు ఎంతమంది ఎక్కడ ఉంటున్నారు? అతనికి 2 పాపలు సార్. పాపలు అమెరికాలో సెటిల్ అయ్యారండి. మరి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే వాళ్ళు వచ్చే వరకు డెడ్ బాడీ వచ్చినట్టుగా లేదు. నేను కంగారు పడిపోయి గాజువాక నేను మా అబ్బాయి వచ్చాను సార్. ఈ వార్త వినగానే మా వాళ్ళందరికీ చాలా మంది ఫోన్ చేశాను సార్. మీ సొంతూరు ఎవరు? మా సొంతూరు పార్వతీపురం సార్. మాది అతనిది శ్రీకాకుళం అండి. ఉద్యోగ రీతిగా ఇక్కడ సెటిల్ అయిపోయారండి. నేను ఉద్యోగ పట్లగా నేను గాజువాక సెటిల్ అయిపోయాను సార్. ఆ బ్రతుకు ఎక్కడ ఉంటే అక్కడ తప్పదు కదా, కామన్ అది సార్. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎన్ని గంటలకి బాడీ వచ్చే అవకాశాలు ఉంది? మేము అక్కడ టీవీలో అన్నారండి, మధ్యాహ్నం 12 గంటలకు డెడ్ బాడీ వైజాగ్ వచ్చేస్తుంది అని అన్నారండి. మేము వచ్చేస్తే ఆతృత మీద మా అబ్బాయిని కలిసి వచ్చానండి. ఇక పరిస్థితి ఏమంటున్నారంటే ఇక్కడ సాయంత్రం 6 గంటలు 7 గంటలకు వస్తుంది, అది మార్చి ఐసీయూలో పెడతారు, అమ్మాయిలు రావాలా, రేపు కార్యక్రమం అన్నీ అంటున్నారండి. దాన్ని బట్టి మేము ఇంకా ఏమని తెలియదు. మీ వదిన గారి పరిస్థితి, ఆవిడ పరిస్థితి మేనకోళ్ళు అవుతుందండి. మేనకోళ్ళ పరిస్థితి అండి. మరి మనం ఏం చేస్తాం, మన చేతుల్లో 2 పాపలు సెటిల్ అయ్యారు. మరి వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉంటున్నారు, చెల్లి కూడా ఇక్కడ ఉంటుందండి. ఇక మరిది గారు కుమార్ రాజా అని, అన్నదమ్ముడు పోలీస్ ఆఫీసర్ అండి, తమ్ముడు పోలీస్ నాగేశ్వరరావు గారు, మీకు తెలిసే ఉండొచ్చు. అంతవరకు మీరు ఇక్కడ మీ బంధువులకి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఇక్కడికి రావడం కానీ మొదటి ఫోన్ వచ్చింది సార్. ఇలా మామయ్య అయితే అంటే లేదు ఇంక తీసుకురా, వచ్చేసరికి 4-3 అవుతుంది నుంచి మొదటి ఫోన్ చేశామండి. ఏదో మా అబ్బాయికి చెప్పమంటున్నా అండి, పరిస్థితి ఇలా ఉంది, 1 గంటగాడు ఉండి బయలుదేరిపోయి రేపు వచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు ఇప్పుడు మేము వెళ్ళిపోయి మళ్ళీ రేపు వస్తాం సార్. అమ్మాయి అంతవరకు నాకు బీపీ నాకు ఇక్కడ వాళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు లేరు ఈ అపార్ట్మెంట్లో. ఈ దగ్గరలో వాళ్ళ చెల్లి ఉందండి, తమ్ముడు ఏమి మధురవాడండి, తమ్ముడండి. కులం వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల టౌన్లో అక్కడక్కడ ఉన్నారు. అదండి ఇది ఏదైతే సోదరుడు మృతి చాలా బాధాకరంగా ఉంది. అది కూడా టీవీలో చూసి తెలుసుకోవడం జరిగింది. నేపథ్యంలోనే మేము ఆశ్చర్యానికి గురయ్యాము. అసలు విహారయాత్ర కోసమని సరదాగా గడపడానికి వెళ్ళినటువంటి ఆ అన్నయ్య వదిన కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఒకసారిగా ఇలాంటి చిక్కులో చిక్కుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది అనుకున్నటువంటి బాడీ మా రాత్రికి వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి ఏ టైంకి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. సరైన సమాచారం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అంత గందరగోళంగా ఉంది. కాబట్టి ఏదైతే చంద్రమౌళి మృతదేహం ఈరోజు రాత్రికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి మార్చురీలో పెట్టి పిల్లలు ఏదైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు కూడా రావడానికి సమయం పడుతుంది. కాబట్టి అంతవరకు మార్చురీలో ఉంచి అనంతరం అంత్యక్రియలకు అయితే ఏర్పాట్లు చేస్తారని చెప్పి కూడా సోదరుడు శివప్రసాద్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 26 నుంచి 28కి పెరిగింది. బుల్లెట్ల వర్షం కురిసింది, శరీరంలో జల్లెడ పట్టాయి. ఇప్పటికే విశాఖవాసి చంద్రమౌళి మృతి చెందడం చాలా బాధాకరం. తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మృతి చెందినట్టుగా ఇప్పటివరకు ఉన్నటువంటి అధికారిక సమాచారం. అటు నెల్లూరు వాసి సోమిశెట్టి మధుసూదన్ కూడా మృతి చెందడం జరిగింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నెల్లూరు వాసిగా ఉన్నారు. సో నెల్లూరు వాసి, స్వతహాగా తెలుగువాడైనటువంటి మధుసూదన్ కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్ళారు. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. మధుసూదన్ శరీరంలోకి 1 కాదు 2 కాదు, ఏకంగా 42 బుల్లెట్లు చొచ్చుకుపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం, చాలా బాధ కలిగించేటువంటి విషయం. 2 తెలుగు వాళ్ళు ఇప్పటికీ మరణించారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నది మాత్రం ఒక టెన్షన్ మాత్రం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చాలా బాధాకరమైనటువంటి విషయం, తెలుగు వాళ్ళు 2 చనిపోయారు ఇప్పటికీ. సో భారతదేశం మీద జరిగినటువంటి ఒక తీవ్రమైనటువంటి దాడిగా ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. భారతదేశం మొత్తం కూడా వి వాంట్ రివెంజ్ అంటూ కూడా ఒక హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తోంది. సోషల్ మీడియా మొత్తం యువతంతా కోడైకొస్తున్నారు. పుల్వామా దాడి తర్వాత అత్యంత పాశవికమైనటువంటి దాడి.
ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి దాడి. సో ఎట్లా ఉంది నెల్లూరులో పరిస్థితి ఏంటి, మధుసూదన్ ఇంటి దగ్గర అప్డేట్ ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సునీల్. శ్రీకాంత్, జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులైతే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దాదాపుగా కూడా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి టౌన్ లో ఉండే మధుసూదన్ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆ బెంగళూరు నుండి కూడా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు అయితే వెళ్ళిన పరిస్థితి. పర్యటనకు వెళ్ళిన సందర్భంగా కూడా అక్కడ ఉగ్రవాది దాడి జరిగింది. ఆ దాడిలో అయితే మధుసూదన్ అయితే చనిపోయిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా అధికారులు ధృవీకరించి లోకల్ గా ఉన్న ఎక్కడైతే కావాలి సిటీలో ఉన్న తహసీల్దార్ అదేవిధంగా ఎంపీడీఓ కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ మధుసూదన్ సంబంధించిన బంధువులు అదేవిధంగా అధికారులు కూడా ఇంటికైతే చేరుకున్న పరిస్థితి ఉంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఇద్దరు కూడా హార్ట్ పేషెంట్స్. ఇప్పటికే కూడా ఇద్దరికి 2 times కూడా స్టెంట్ వేయడంతో పాటు కూడా వాళ్ళ పరిస్థితి అంటే ఇలాంటి విషయాలు తెలిస్తే వాళ్ళు చనిపోయే పరిస్థితి అయితే ఉందని కూడా అక్కడ అధికారులు వాళ్ళ బంధువులు వెల్లడించడంతో పాటు కూడా తల్లిదండ్రులకు ఇప్పటి వరకు మధుసూదన్ చనిపోయినారన్న విషయాన్ని కూడా చెప్పని పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన బంధువులను కానీ అదేవిధంగా మీడియా వాళ్ళని కూడా అక్కడికి ప్రస్తుతం అయితే ఇంటి దగ్గరికి అలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈరోజు సాయంత్రం అయితే కూడా మధుసూదన్ మృతదేహం అక్కడి నుంచి బయలుదేరుతుంది. రేపు 11 నుంచి 12 గంటల లోపు కూడా కావలిలో మధుసూదన్ మృతదేహానికి అయితే అంత్యక్రియలు జరుగుతాయని కూడా అధికారులు కావలిలో అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఈ మధుసూదన్ సునీల్ మధుసూదన్ కుటుంబ సభ్యులతో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. జనరల్ గా రాష్ట్రంలో సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి, స్కూల్స్ కి సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి. సో ఇట్లాంటి వేడి వాతావరణంలో ఖచ్చితంగా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాబట్టి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి, చల్లటి వాతావరణం కాబట్టి జమ్మూ కాశ్మీర్కి వెళ్తూ ఉంటారు ప్రయాణికులంతా కూడా, టూరిస్టులంతా కూడా. సో ఎంతమంది వెళ్ళారు, ఎవరెవరితో కలిసి వెళ్ళారు, సో వాళ్ళ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వచ్చిందా, కుటుంబ సభ్యులు ఏమైనా మిగతా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ పరిస్థితిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సునీల్? మధుసూదన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నారు. ఆయనతో పాటు తోటి ఉద్యోగులు అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీస్ అందరూ కూడా సమ్మర్ కి సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు అంటే యూనిఫామ్ లో రావడంతో పాటు కూడా అక్కడ పక్క నిలుచుకునే పరిస్థితి అయితే ఉందని కూడా అక్కడ నుంచి కావలి పోలీసులు అయితే అక్కడ సమాచారం తెలుసుకున్నారు. రావడంతో పాటు కూడా అక్కడ అందరూ కొంచెం ముందుకు వెళ్ళడంతో పాటు మధుసూదన్ అనే వ్యక్తి అక్కడ నిలబడి ఉండడంతో పాటు కూడా ఒక్కసారిగా 42 బుల్లెట్లు అయితే కూడా మధుసూదన్ బాడీలో దింపిన పరిస్థితి దింపడంతో పాటు కూడా మధుసూదన్ తో ఉన్న కొలీగ్స్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది స్పృహ తప్పి కూడా అక్కడ పడిపోయారని కూడా సమాచారం అయితే ఉన్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో పాటు ఎంజాయ్ చేయడానికి అయితే అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళడంతో పాటు కూడా ఇలాంటి ఘటన జరగడం కావలి అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఇప్పటికే మధుసూదన్ కు సంబంధించిన బంధువులు అదేవిధంగా ఫ్రెండ్స్ కొలీగ్స్ కూడా నెల్లూరు జిల్లా కావలికి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బెంగళూరు నుంచి కూడా దాదాపుగా 10 నుంచి 15 మంది కొలీగ్స్ అయితే ఇప్పటికే వాళ్ళ ఇంటి దగ్గర చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ తల్లిదండ్రులకి అయితే ఇప్పటి వరకు విషయం అయితే చెప్పలేదు. వాళ్ళు మృతదేహం దగ్గరగా వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులకి అధికారులు అదేవిధంగా వాళ్ళ బంధువులు కూడా వెళ్ళి చెప్పే పరిస్థితి అయితే కావలి నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, వెల్కమ్ బ్యాక్. సైఫుల్లా ఖలీద్ ఈ పేరు ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తోంది. ఈ ఉగ్ర దాడి వెనక సైఫుల్లా ఖలీద్ ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించారు. గతంలోనే 2019లో సైఫుల్లా ఖలీద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి కనిపిస్తున్నాయి. ఒక నెల రోజుల ముందే కాశ్మీర్ ఎప్పటికీ చల్లారకూడదంటూ కూడా చేసినటువంటి కామెంట్స్, అటు పాక్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ ఈరోజు చాలా చర్చనీయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాంటెడ్లీ హిందువులను వెతికి చంపారా, హిందువులను కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టడానికి చేసినటువంటి కుట్రలో భాగమా? ఏదైతే ఈ సంస్థ ఉందో టిఆర్ఎఫ్, ది రెసిస్టెంట్ ఫ్రంట్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకు నుండి పనిచేస్తోంది. రావల్కోట్లో దీని స్థానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 26 నుంచి మృతుల సంఖ్య 28కి చేరింది. వి వాంట్ రివెంజ్, ఇండియా షుడ్ టేక్ రివెంజ్ అంటూ కూడా ఇండియా మొత్తం కూడా దద్దరిల్లుతోంది. వైపు కాశ్మీర్లో ఇప్పటికే కాశ్మీరీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆల్మోస్ట్ ఒక 25-30 ఏళ్ల తర్వాత కాశ్మీర్ మొట్టమొదటిసారి మౌనంగా ఉండిపోయింది. కాశ్మీర్ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తోంది. ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడినటువంటి టీఆర్ఎఫ్ అనుకున్నట్టుగానే కాశ్మీర్ మాది అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారత ప్రభుత్వం ఎట్లాంటి రివెంజ్ తీసుకోబోతోంది? పుల్వామా దాడి తర్వాత చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ని పాకిస్తాన్ మర్చిపోయిందా? ఉగ్రవాదులు మర్చిపోయారా? ఉగ్రవాదం ఇంకా ఉంది అంటూ చూపించుకునేటువంటి ప్రయత్నం ప్రపంచానికి చూపిస్తున్నారా? దాని కేంద్రంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా టూర్లో ఉన్నప్పుడు, అఫ్కోర్స్ సౌదీ అరేబియాకు పాకిస్తాన్కి కూడా పడది తెలుసు, ఒక కవ్వింపు చర్యలు జరుగుతూ ఉంటాయి. సో ప్రపంచం మొత్తం చూడ్డానికి ఇదే ఒక అరుదైనటువంటి సమయం అని భావించారా? సో ఒక హై అండ్ ప్రోటోకాల్ ఉంటుంది భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉన్నప్పుడు. సో ప్రోటోకాల్ని దాటి ఉన్నారంటే అంతకు ముందే రెక్కి నిర్వహించారా? చాలా అంశాలు దీంట్లో చర్చించాల్సినటువంటి పాయింట్స్ ఉంటాయి. మా స్పెషల్ కరెస్పాండెంట్ యాకస్వామి అందుబాటులో ఉన్నారు. యాకస్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. యాకస్వామి, ఈ నరమేధాన్ని ఎట్లా చూడాలి? సో ఇండియా షుడ్ టేక్ రివెంజ్, భారత్ రివెంజ్ కోరుకుంటోందంటూ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక నినాదం మారుమోగుతోంది. సోషల్ మీడియాతో పాటు యువత మొత్తం కూడా, దేశం మొత్తం కూడా ప్రతిధ్వనిస్తోంది. సో ఏం చెప్తారు స్వామి? శ్రీకాంత్, ప్రధానంగా నిన్న ఒకవైపు కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్లో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా సమ్మర్ వచ్చిందంటే కూడా ఒకవైపు అనేక హిల్ స్టేషన్స్, ఇటు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు సిక్కిం కావచ్చు, ఇటు మరోవైపు ఇటు కాశ్మీర్ కావచ్చు, లక్షలాది మంది టూరిస్టులు అంతా కూడా సేద తీరడం కోసం ఈ హిల్ స్టేషన్స్కి వెళ్తుంటారు. అందులో భాగంగా నిన్న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి ఒకవైపు ప్రపంచం అంతా కూడా ఒక నిశ్చేష్లో అయింది. ఒకవైపు 28 మంది ఒక టూరిస్టులను వేరి చంపివేయడం పట్ల కూడా ఒకవైపు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఉగ్రవాద చర్యల పట్ల అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఒకవైపు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇండియాలో పర్యటిస్తున్న తరుణంలో ఇలాంటి దాడి జరగడం పట్ల కూడా కావాలని ఒక ప్రణాళికాబద్ధంగా చేసినట్టుగానే ఒకవైపు భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే గుర్తించింది. కేంద్ర హోంశాఖ మంత్రి ఒకవైపు అమిత్ షా ఇప్పటికే కాశ్మీర్కి వెళ్ళి జరిగిన పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఒకవైపు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అకస్మాత్తుగా పర్యటన రద్దు చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చి రోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి దేశం జరుగుతున్నటువంటి ఈ ఉగ్రదాడుల పట్ల జరిగినటువంటి తదుపరి చర్యలు ఏం తీసుకోవాలని సంబంధించి కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు జరిగినటువంటి సంబంధించిన దాడి సంబంధించి భారత ప్రభుత్వం ఒకవైపు గతంలో 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలోనే అదే సమయంలో దాదాపు 36 మంది సిక్కుల్ని అనంతనాగ్ జిల్లాలోని చిస్తీపూర్లో చంపినటువంటి ఘటనను రెండింటిని కూడా పోలిక చేసుకొని ఒకవైపు భద్రతా దళాలు దీన్ని పర్యవేక్షిస్తున్నాయి. కావాలని చెప్పేసి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను ఒకవైపు దీన్ని గుర్తించాలని చెప్పేసి దాడికి లష్కర్ తోయిబా సంబంధించినటువంటి అనుబంధ సంస్థ రెసిస్టెంట్ ఫ్రంట్ దీనికి పాల్పడ్డట్టుగా కూడా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒకవైపు శ్రీనగర్కు ఎన్ఐఏ బృందాలు చేరుకొని దానికి సంబంధించినటువంటి దాడికి సంబంధించిన అనేక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి చాలా మంది టూరిస్టులు ఒక్కొక్కరి పైన దాదాపుగా డజన్ల కొద్ది తూటలు కురిపించారంటే కూడా వారిని ఏరివేరి ఒక్కొక్కరిని కూడా చంపినటువంటి విషయాన్ని అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులు గుర్తు చేసుకుని భయపడుతున్నారు. కావాలని చెప్పేసి హిందువుల్ని టార్గెట్ చేసుకొని వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కూడా ఆధారం చేసుకొని తర్వాత గుర్తించిన తర్వాతనే కాల్చి చంపినట్టుగా కూడా వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్న తీరంతా కూడా అందరికీ ఉదయవిదారంగా ఉంది. చాలా మంది కూడా వారి ఐడెంటిటీ గుర్తించిన తర్వాత చంపారని చెప్పేసి కూడా మీడియా ముఖంగా చెప్తూ ఉన్నారు. మరోవైపు జరుగుతున్న దాడి విషయం పట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకవైపు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, మరోవైపు రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో సహా అనేక దేశాల ప్రెసిడెంట్ అంతా కూడా ఈ ఉగ్ర దాడిని అంతా ఖండించి ఉన్నాయి. ఖచ్చితంగా భారత్కు సానుకూలంగా బాధ్యతగా ఉంటామని చెప్పేసి కూడా వారంతా కూడా ఒకవైపు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కూడా గతంలో పుల్వామా అటాక్ జరిగి దాదాపుగా సిఆర్పిఎఫ్ జవాన్లు పెద్ద మొత్తం చనిపోవడంతో ఆ తర్వాత పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసి భారత ప్రభుత్వం పాక్ నూరు మోగించింది. ఒకవైపు పాకిస్తాన్లో అంతర్గత కల్లోలాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారి దృష్టిని మళ్లించడం కోసం భారతలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఇలాంటి దాడులకు పాల్పడినట్టుగా కూడా భారత ప్రభుత్వం ఒకవైపు మిలిటరీ స్ట్రాటజిస్టులు దీన్ని ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవైపు బలూచిస్తాన్లో కావచ్చు, పాకిస్తాన్ అంతర్గతంగా అనేక అల్లకల్లోలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అంతర్గత కల్లోలను పక్కదారి పట్టించడం కోసం కాశ్మీర్లో ఇలాంటి ఘాతుకానికి లష్కర్ తోయిబా సంబంధించినటువంటి అనుబంధ సంస్థ రెసిస్టెంట్ ఫ్రంట్ ద్వారా పాక్ సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ అధికారులు కూడా ఈ ఘాతుకానికి ప్లాన్ చేసి పాల్పడ్డట్టుగా కూడా భారత నిఘా వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి ఒకవైపు అమిత్ షాతో పాటు ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి
తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలి, ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఇలాంటి యాక్షన్తో ముందుకెళ్లాలని సంబంధించి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులతో ఒకవైపు రివ్యూ నిర్వహిస్తున్నారు. అనేక రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 12 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 28 మంది టూరిస్టులు దీంతో చనిపోయారు. దాదాపు 2 విదేశీయులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వారికి సంబంధించినటువంటి బంధువుల్ని కావచ్చు, మిగతా వారందరూ కూడా ఎమర్జెన్సీగా శ్రీనగర్ నుంచి ప్రత్యేక ఫ్లైట్లు ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు వారికి సంబంధించినటువంటి మృతదేహాలను పంపించే కోసం పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒకవైపు డీజీసీఏ కూడా ఒకవైపు వివిధ విమానయాన సంస్థలకు కూడా కొంత వెసులుబాటు కల్పించి పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులను అక్కడ తరలించడం కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సూచించారు. మొత్తానికైతే దేశవ్యాప్తంగా అనేక అంశాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దాడి విషయంలో దేశమంతా కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. శ్రీకాంత్. రైట్ స్వామి, మరి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా మరిన్ని చర్యలు ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? పర్యాటకులనే టార్గెట్ చేసి చంపడం జరుగుతోంది. మరి బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందజేసే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పటికే భారత ప్రభుత్వం చనిపోయినటువంటి మృతులందరూ కూడా టూరిస్టులందరూ కూడా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఖచ్చితంగా ఇలాంటి దేశవ్యాప్తంగా 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్కు పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, అక్కడ ఉన్నటువంటి పర్వతాల వైపు ఉన్నటువంటి టూరిస్ట్ హిల్ స్టేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి దాడులు జరిగిన సందర్భంగా కొంత ప్రయాణికులు తక్కువగా వెళ్ళేవారు. కానీ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ప్రతి సంవత్సరం సమ్మర్ టైంలో ఒకవైపు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు ఉత్తరాఖండ్, అదేవిధంగా కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో దాదాపుగా కోట్లాది మంది ప్రయాణికులు, టూరిస్టులు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సోయగాల అందాలన్నీ కూడా ఒకవైపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్విట్జర్లాండ్ తరహా ఉన్నటువంటి మంచులు దుప్పటి కప్పుకున్నటువంటి హిమాలయ పర్వత సానువుల్లో సేద తీరుతూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిన్న కూడా జరిగినటువంటి ఒకవైపు పహల్గాంలో జరిగినటువంటి నిన్నటువంటి దాడికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రకృతి పరంగా మంచిగా ఉన్నటువంటి ఏరియాకు చాలా మంది టూరిస్టులు అంతా అక్కడికి వెళ్ళి ఆస్వాదిస్తున్న తరుణంలోనే 5-6 మంది ఒకవైపు ముష్కరులు అక్కడికి చేరుకొని ఒకరొకరిని గుర్తించి మరి చంపడం పట్ల కూడా అందరూ కూడా అది సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో టెర్రరిస్ట్ అటాక్ సంబంధించి మరింత కఠినంగా వివరించే అవకాశం కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ పూర్తి స్థాయిగా భద్రతల రంగంలో దిగి ఈ ముష్కరులను పట్టుకుని వారిని మట్టుబెట్టే దిశగా ప్రాంతీయస్తూ ముందుకు పోతున్నాయి. దేశంలో అనేక చోట్ల కూడా దాదాపు 2014లో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిగా ఈ ఉగ్రవాద చర్యలపైన కావచ్చు, బాంబుదారులపైన కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ కావచ్చు, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు పూర్తి స్థాయిగా వారిని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అనేక చోట్ల కూడా కొంత ఉగ్రదాడులు తగ్గినప్పటికీ కూడా కేవలం కాశ్మీర్ని మేము 2026 వరకు కూడా మేము చేయించుకుంటామని చెప్పేసి ఉగ్రవాది సైఫుల్లా ఖాన్ చేసినటువంటి ఇప్పుడు కామెంట్స్ ఉన్నాయి, పూర్తి స్థాయిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. ఖచ్చితంగా పాకిస్తాన్ పైన కావచ్చు, ఉగ్రదాడులకు పాల్పడేటువంటి సంస్థలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారతదేశం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఖచ్చితంగా అటాక్ చేయాలని చెప్పేసి వారిపైన దాడులు చేయాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వానికి అనేక మంది సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. సంబంధించి తర్వాత తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తుంది అనేది కూడా కొంత ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా జరుగుతున్న పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తూ అంతర్జాతీయ సమాజాన్ని ఒకవైపు ఇప్పటికే టెర్రరిస్ట్ కంట్రీగా పాకిస్తాన్కి ముద్దపడింది. వాళ్ళు చేసినటువంటి ఈ ఘాతుకానికి వారు ఖచ్చితంగా సరైన శిక్ష విధించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ అయితే. స్వామి, ఇక్కడ ఇంకొక ప్రశ్న కనిపిస్తోంది. ఇందాక మీరు చెప్పారు గతంలో 2000 సంవత్సరంలో ఐ థింక్ సో మార్చి 20 ఆ డేట్ కూడా. సో అప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి ఉగ్రవాద చర్య జరిగింది. సో అప్పుడు ఉగ్రవాదులు అనంత జిల్లాలోని ఒక గ్రామం పైన దాడి చేశారు. 35 మంది సిక్కుల్ని చంపారు. రైట్. సో అట్లాంటి సంఘటన మళ్ళీ అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశానికి వచ్చినప్పుడు ఒక హై ఎండ్ ప్రోటోకాల్ ఉంటుంది. సో ప్రోటోకాల్ ఉన్నది, ఒక రకమైన భద్రత ఎక్కువగా ఉంటుంది, అమెరికన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ప్రపంచాన్ని మొత్తం యాక్టివ్గా చేయడానికంటే వాళ్ళ స్థావరం చూపించుకోవడానికి, వాళ్ళ స్థాయి బలం చూపించుకోవడానికి ఇదొక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనుకోవాలా. ఇంకోవైపు సౌదీ అరేబియాకు ప్రధానమంత్రి వెళ్ళడం, పాకిస్తాన్తో ఇంకా మాకు సంబంధం తెగిపోలేదన్నటువంటి ఒక హెచ్చరిక సంకేతం జారీ చేస్తున్నారా అన్న పాయింట్ ఒకటైతే కనుక అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతోంది. సో ఒక భారీ వంతెన పైన, చినాబ్ నది పైన ఒక భారీ వంతెన కూడా కట్టారు. కాశ్మీర్ అందాలను చూడడానికి ఒక ట్రైన్ కూడా ఐ థింక్ నిన్నో ఇవ్వాలో అది లాంచ్ కావాల్సింది ఉండే, అనివార్య కారణాల వల్ల ఆ ట్రైన్ ప్రారంభం కూడా వాయిదా వేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కాశ్మీర్కి ఏ పర్యాటకులు రావద్దు అన్నది ఒక సంకేతమా? సో అమర్నాథ్ యాత్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి ఒక సెక్యూరిటీ ఇవ్వబోతోంది ప్రజలకు? అంటే శ్రీకాంత్ మీరు అన్నట్టు ఒకవైపు కాశ్మీర్కు భారత రాష్ట్రానికి మధ్య అనేక రకాల వైపు
భౌగోళికంగా ఉన్నటువంటి అనేక అడ్డంకులు తొలగించి భారత ప్రభుత్వం వైపు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్వే సంబంధించినటువంటి ఫెసిలిటీస్ని పెద్ద ఎత్తున కూడా ఇంప్రూవ్ చేసింది. మొత్తం మెయిన్ ల్యాండ్ ఏరియాకు, కాశ్మీర్కు పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు వెళ్లే విధంగా అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ కూడా పెద్ద ఎత్తున పెంచింది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది టూరిస్టులు అంతా కూడా 2000 సంవత్సరం తర్వాత, దాదాపు గత 10-15 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున కూడా అక్కడ టూరిస్టులు అంతా కూడా అక్కడికి వెళుతూ ఉన్నారు. ఈ రీసెంట్గా 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఈ ప్రయాణికుల సంఖ్య దాదాపు పెద్ద మొత్తంలో పెరుగుతూ వచ్చింది. స్థానిక కాశ్మీర్ కూడా మొన్నటి వరకు భారత్కు వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి కాశ్మీర్లంతా కూడా ఇప్పుడు భారత్కు అనుకూలంగా తమకు పెరిగినటువంటి ఒకవైపు ఉపాధికి సంబంధించిన విషయంలో కావచ్చు, వారు కొంత ఆర్థికంగా బాగుపడుతున్న ప్రస్తుత తరుణంలో ఒకవైపు కాశ్మీరులను భారత్కు దూరం చేయాలన్న పాకిస్తాన్ కుట్రలో భాగంగా పదే పదే ఇలాంటి దాడులు చేస్తూ వస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ఒకవైపు అనేక సంస్థల్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ సంస్థలంతా కూడా పదే పదే దాడులు చేస్తూ వస్తుంది. కానీ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత అవి కొంత తగ్గిపోయాయి. కానీ ఈ రీసెంట్గా ఒకవైపు పాకిస్తాన్ మళ్ళీ ఒకసారి లష్కర్ తోయిబా అనుబంధ సంస్థగా ఉన్నటువంటి రెసిస్టెంట్ ఫ్రంట్ ద్వారా ఈరోజు ఈ కాశ్మీర్లో పహల్గామ్లో ఈ దాడికి ప్లాన్ చేసి యాక్షన్ అంతా కూడా అమలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రముఖ ఉగ్రవాద అంతర్జాతీయ ఉగ్రవాదగా ఉన్నటువంటి సైఫుల్లా ఖాన్ దీనికి మాస్టర్ మైండ్గా కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. దానికి సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ప్రధానంగా కాశ్మీర్ని ఎప్పుడు అంతర్జాతీయంగా ఒక సమస్యగా చూపించాలని చెప్పేసి పాకిస్తాన్ పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇలాంటి దాడులకు పదే పదే పాల్పడడం మనకు గమనించుకోవచ్చు. 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇండియాలో పర్యటించిన సందర్భంగా కూడా ఆ సందర్భంగా దీన్ని మరింత చర్చనీయం చేయాలని చెప్పేసి అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి సిస్తిపూర్లో అక్కడ 36 మంది సిక్కుల్ని ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు కాల్చి చంపి అప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనికి చర్చ చేయాలని కోసం భావించారు. ఇప్పుడు కూడా మరోసారి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఆయన సతీమణి ఉన్నటువంటి ఉషా వ్యాన్స్ తెలుగు మహిళ, భారతీయురాలు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, వాళ్ళంతా కూడా ఇండియాలో పర్యటిస్తున్న ప్రస్తుత సమయంలో ఈ దాడికి పాల్పడి అంతర్జాతీయ సమాజాన్ని, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా దాడికి పాల్పడ్డట్టుగా కూడా కొంత ఒకవైపు దేశంలో ఉన్నటువంటి రక్షణ సంఘ నిపుణులంతా కూడా భావిస్తూ ఉన్నారు. మరోవైపు సౌదీ అరేబియాకు, ఇటు పాకిస్తాన్కు గత కొద్ది కాలంగా సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. సౌదీ అరేబియా పదే పదే పాకిస్తాన్లో ఉన్నటువంటి పేదరికాన్ని గుర్తించి అనేక రకాలుగా ఆర్థిక సాయం చేస్తూ వస్తుంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ అనేక దేశాలపైన అప్పులపైన ఆధారపడుతూ చిప్పపట్టుకొని తిరుగుతుందనే ఒక వాదన అయితే ప్రపంచవ్యాప్తంగా వినబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ ఈస్ట్లో అనేక యుఏఈ కావచ్చు, ఇటు సౌదీ అరేబియా కావచ్చు, కువైట్, ఖతార్ లాంటి అనేక దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తూ ఆయా దేశాలకు భారత్కు ఉన్న సత్సంబంధాలు మెరుగుపరుస్తున్న ప్రస్తుత తరుణంలో సౌదీ అరేబియాకు ఇండియా కనుక సంబంధాలు మరింత బలపడితే పాకిస్తాన్కి ఇబ్బంది అనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్య కూడా పాల్పడారన్న అనే కోణంలో కూడా మనం విశ్లేషించుకోవచ్చు. ప్రధానంగా భారత్లో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ సంబంధించి పదే పదే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించుకోవడం కోసం కేవలం కాశ్మీర్లోనే వివిధ ప్రాంతాల్లో దాడులకు పుల్పడడం, గతంలో పుల్వామా ఇష్యూ కావచ్చు, అంతకుముందు 2000 సంవత్సరంలో సిక్కులను చంపడం కావచ్చు, ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇండియాలో పర్యటిస్తున్న ప్రస్తుత తరుణంలో దాడి చేయవచ్చు. ఇలాంటి అనేక దాడులను కూడా అంతర్జాతీయంగా కాశ్మీర్ను ఎప్పుడు ఒక ఆరని కాష్టంగా చూపించుకోవడం కోసం, ఇది ఎప్పుడు ఒక ఇష్యూగా ఉండాలని చూపించడం కోసమే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. గత 75 సంవత్సరాల హిస్టరీలో కూడా ఎప్పుడు ఇదే చేయడం కోసమే పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఐఏసీ సంస్థలు కావచ్చు, వివిధ అనేక రకాల ఉగ్ర సంస్థలు ప్రోత్సహిస్తూ తమ బ్యాక్ ఎండ్గా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కూడా గత 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఒకవైపు ఉగ్రవాద సంస్థల విషయంలో కావచ్చు, పాకిస్తాన్ అనుభవిస్తున్నటువంటి విషయంలో కావచ్చు, అంతర్జాతీయంగా ఇది ఒక ఉగ్ర దేశంగా ముద్ర వేయడంలో, ఉగ్ర దేశంగా దీన్ని నిరూపించడంలో భారత ప్రభుత్వం కొంత సక్సెస్ అయింది. ఒకవైపు పాకిస్తాన్లో కూడా అంతర్గతంగా కూడా రాజకీయంగా కొంత స్టెబిలిటీ లేదు. ఎప్పుడు అక్కడ ఒకవైపు మిలిటరీ అధికారులు మిలిటరీనే పైచేయి సాధిస్తూ ఉంటుంది, అక్కడ రాజకీయ నాయకత్వాన్ని తొక్కిపెడుతూ ఉంటుంది. ఒకవైపు ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మిలిటరీని ఇలాంటి ఇష్యూస్ను హైలైట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా అక్కడ ప్రవాస పాక్ దినోత్సవం నిర్వహిస్తూ కాశ్మీర్ అనేది మాకు జీవనాడి లాంటిది, మాకు మెయిన్ వీన్ లాంటిదని చెప్పి, మాకు ప్రధాన నరం లాంటిదని చెప్పి చెప్పడంతోనే మరోసారి ప్రపంచవ్యాప్తంగా కాశ్మీర్ను ఇష్యూ చేయాలని చెప్పేసి పాకిస్తాన్ భావిస్తుందనేది కూడా భారత ప్రభుత్వం గ్రహించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు స్థిరపడ్డటువంటి పాకిస్తానీలను ఒకవైపు పాకిస్తాన్కు పిలిపించి అక్కడ ప్రవాస పాకిస్తాన్ దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల భారత ప్రభుత్వం కొంత గ్రహించింది. ఈ విషయాన్ని కొట్టిపడేసింది. భారత్లో కాశ్మీర్ ఎప్పుడు అంతర్భాగంగా ఉంటుంది, ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలపై చేయడం పట్ల కూడా భారత ప్రభుత్వం చూస్తూ ఉపేక్షించదని చెప్పేసి కూడా భారత సంబంధించినటువంటి డిప్లొమాటిక్ అధికారులు కూడా దీనికి సంబంధించి పేర్కొన్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఉగ్ర విషయంలో కూడా భారత ప్రభుత్వం తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్ పైన హమాస్ చేసిన దాడిగా దీన్ని పోల్చి చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఏ విధంగా వ్యవహరించిందో అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా వ్యవహరించాలని చెప్పేసి డిమాండ్ అయితే పెరుగుతూ ఉన్నది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ యాకస్వామి. ఉగ్ర దాడి విషయంపై లేటెస్ట్ అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. కశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి దేశం మొత్తం కబలించింది. భారత ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రకటించింది. ఇప్పటికే అమిత్ షా ఆ ప్రాంతానికి వెళ్లి సందర్శించడం జరిగింది. అక్కడున్నటువంటి బాధిత కుటుంబాలకు ఆయన పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత
డెడ్ బాడీస్ కూడా నివాళులు అర్పించారు. ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్లకు నివాళులు కూడా అర్పించడం జరిగింది. సో ఆయా డెడ్ బాడీస్ని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ప్రాంతాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంట్లో విశాఖ నుంచి చంద్రమౌళి అని ఒక తెలుగు వ్యక్తి చనిపోయారు. ఆ తర్వాత నెల్లూరు వాసిగా ఉన్నటువంటి సోమిశెట్టి మధుసూదన్ కూడా చనిపోవడం జరిగింది. 1 కాదు 2 కాదు, నెల్లూరు వాసి మధుసూదన్ ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డారు. సో నెల్లూరు వాసి స్వతహాగా 42 బుల్లెట్లు శరీరంలోకి వెళ్ళిపోయాయి. శరీరాన్ని ఉగ్రవాదులు జల్లెడబెట్టారు. దరిదాపు టైం లేకుండా 10 నిమిషాల పాటు నిర్విరామంగా కాల్పులు జరిపారు. ముందుగా కొంతమంది మిలిటరీ డ్రెస్లో వచ్చి అందరినీ ఒక దగ్గర చేర్చి మహిళల్ని పిల్లల్ని పక్కన పంపించేసి హిందువులా కాదా అని అడిగి తెలుసుకొని మరి హిందువులను టార్గెట్ చేసి చంపారు అన్నది అక్కడ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి అంశం. చాలా అంశాలు దీంట్లో చర్చలోకి వస్తున్నాయి. ఇందాక సైఫుల్లా ఖలీద్ చేసినటువంటి కామెంట్స్ గతంలో మనం చూసినాం. ఇప్పటి వరకు ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూసాం. 2006 ఫిబ్రవరి 2 వరకు కాశ్మీర్ని స్వాధీనం చేసుకుంటామంటూ ఒక సంచలన ప్రకటన 2019లో చేసినటువంటి కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఉగ్ర దాడి వెనుక కూడా టీఆర్ఎఫ్ చీఫ్గా ఉన్నటువంటి సైఫుల్లా ఖాన్ ప్రధానమైనటువంటి పాత్ర. సో ఇది ఖచ్చితంగా ఉగ్ర చర్య, ఒక పిరికి పంద చర్య. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్లో పర్యటనలో ఉన్నప్పుడు, సౌదీ అరేబియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయినప్పుడు ప్రపంచం మొత్తం సంకేతంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి ఒక పిరికి దాడిగా దీన్ని మనం చూడొచ్చు. భారత్ మొత్తం కూడా ఒకటే కోరుతోంది, వీ వాంట్ రివెంజ్, ఇండియా షుడ్ టేక్ రివెంజ్ అనేది ప్రధానంగా దేశం మొత్తం కూడా చేస్తున్నటువంటి డిమాండ్. పశుపతి గారు, మస్తాన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా పశుపతి గారు కాల్పులు జరపడానికి ముందు ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి టూరిస్టులతోటి కల్మా పఠనం చేయించారు, కల్మా చదివించారు, కల్మా పారాయణం చేయించారు. ఆ తర్వాత హిందువుల్ని ఎంపిక చేసి చంపేశారా అన్నది ఇప్పుడు దేశం మొత్తం నడుస్తున్న చర్చ. హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు, హిందువులా ముస్లింలా అని తెలుసుకోవడానికి పురుషుల ప్యాంట్లు విప్పి మరి చెక్ చేసి చంపారు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు అన్నది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి అంశం. కాశ్మీర్ నుండి హిందువులు వలస వెళ్ళలా అదే జరగబోతోందా? భారత ప్రభుత్వం ఇప్పుడు తీసుకునేటువంటి చర్యలపైనే రానున్న కాలంలో ఇచ్చేటువంటి ధైర్యం కనిపిస్తోంది. పశుపతి గారు ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా ఈ ఉగ్రదాడిలో ఆస్తులు బాసిన వారందరికీ నా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మ ఒక స్వర్గలోక ప్రాప్తి జరగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశంలో మీరు అడిగినటువంటి ప్రస్తుతమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న, జమ్మూ కాశ్మీర్లో గత ప్రభుత్వాలు చేసినటువంటి పిరికివాదం, గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యం, గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వాల యొక్క స్థాయిని మర్చిపోయి, వాళ్ళ బాధ్యతను మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసా కల్పించలేని స్థితిలో, దుస్థితమైనటువంటి పరిస్థితిలో మనం గతంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అనేది కాకుండా, పార్టీ పరంగా కాకుండా, నరేంద్ర మోడీ గారు అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పౌరులకు ఒక భరోసా కల్పించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం స్వాగతించాలి. అయితే ప్రతి సమస్యకు ప్రభుత్వాలే శాశ్వతం కాదు. పౌరులలో కూడా ఒక తెగింపు కార్యక్రమం అనేది కూడా పునాది వేసుకున్నప్పుడే శత్రువులు కూడా వాడి వెన్నులో కూడా వణుకు పుట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంటుంది. శత్రువుకు ఆపోజిట్ వ్యక్తి బలహీనుడు అనిగినప్పుడు, కనిపించినప్పుడు శత్రువు ఇంకా కొంచెం దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. గతంలో మనం ఎప్పుడైనా ఒక చిన్నపాటి కొట్లాటలు తీసుకున్నా కూడా శత్రువు అకస్మాత్తుగా మన వ్యక్తికి దాడి చేసినప్పుడు మనం కూడా ప్రతిఘటిస్తే వాళ్ళు కూడా మోసుకొని పోయినటువంటి సందర్భాలు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి భారతీయులకు, అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి, అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల, అన్ని మతాలకు, ఒక పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఉగ్రవాదుల లుచ్చానా కొడుకుల విషయాన్ని వారు చాలా ప్రస్ఫుటంగా, సంఘటితంగా ఎదుర్కొనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇక్కడ ఒకటి మనకు గతం నుండి ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడు కూడా
వీళ్ళు పెద్ద నాయకత్వాన్ని ప్రశ్నించే నాయకత్వాన్ని టార్గెట్ చేసి చంపిన దాఖలాలు లేవు. మొన్న ముంబై దాడే కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో కావచ్చు, పేలుళ్ళు కావచ్చు, లేకపోతే మక్కా మసీద్ కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇతర అటువంటి ప్రాంతాలలో సామాన్య జీవనాన్ని మాత్రమే భయపడించే విధంగా చేసేటువంటి ఈ చౌకబారు విధవ సంస్థలు కొన్ని ఉగ్రవాద సంస్థలకు కొన్ని కొమ్ము కాస్తూ వారికి డబ్బులు పంపిణీ చేస్తూ వారికి వృతాధిపత్యంగా వారికి అంబాసిడర్గా చెప్పుకున్నటువంటి కొంతమంది ఈ ముస్లిం నాయకులు ప్రధానంగా, ఉదాహరణకు లష్కర్-ఏ తోయిబా కావచ్చు, ఉల్ఫా కావచ్చు, లేకపోతే ఇటువంటి చాలా సంస్థలు ఉగ్రవాద సంస్థల పైన ఉక్కుపాదం మోపాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి అసంఘటితమైనటువంటి సంస్థలకు డబ్బులు ఫండింగ్ ఉండొద్దు అనేటువంటి ఒక ఆలోచనతో కట్టడి చేస్తున్నారు. గతంలో 2014 కంటే ముందు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు 2024 కనుక చూస్తే చాలా ఫండింగ్. పశుపతి గారు వస్తాను, ఇంకా చాలా అంశాలు దీంట్లో చర్చించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏప్రిల్ అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్లో జరిగింది, ఈ సంవత్సరం ఈ రోజు నిన్న జరిగినటువంటి ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో, ఈ ప్రజల్ని చంపినటువంటి విధానం ఏదైతే ఉందో, హిందువుల వలసలో పార్ట్ 2 అవుతుందా, గతంలో జరిగినట్టు మళ్ళీ జరగబోతోందా అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ పై పాక్ కుతంత్రాలు ఆగడం లేదు. 3 టెర్రరిస్టుల ఊహా చిత్రాలను కేంద్రం రిలీజ్ చేసింది. టెర్రరిస్టులు దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి వాళ్ళని మస్తాన్ రావు గారు మనతో పాటు మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. మస్తాన్ రావు గారు, మన కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులను పట్టుకునే దిశగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ముందుగా ఉగ్రవాదుల దాడిలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా సంతాపం. ఐ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు ఏదైతే మనకి పెహల్గాంలో జరిగిందో 28 మందిని చంపేయటం, దాని వెనకాల మొత్తం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక డాట్స్ అన్ని కలిపితే ఏ విధంగా అయితే జరుగుతూ ఉందంటారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా దీని గురించి భారీ రక్తపాతం కాశ్మీర్ ప్రాంతంలో చేయాలనే ఒక కుట్రను, కుచితాన్ని కూడా దానికి సమాచారాన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగా హెచ్చరించిన పరిస్థితి కూడా మనం గమనించాలి. ఎందుకంటే మార్చి 10వ తారీఖున కేంద్ర హోంశాఖ సెక్రటరీ గారితో ఒక అత్యున్నత స్థాయి భద్రతా మీటింగ్ ఒకటి జరిగింది, సమీక్షా సమావేశం. అదేవిధంగా ఏప్రిల్ 6వ తారీఖు ఒకటి జరిగిన పరిస్థితి కూడా ఉంది మనకి. దానిలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఏంటంటే యూనిఫైడ్ కమాండ్ అనేది అక్కడ భద్రతా వ్యవహారాలు మొత్తం కూడా చూస్తా ఉన్నాం. సో ఈ 2 అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగిన తర్వాత కూడా ఇలాంటి దాడిని, ఉగ్ర దాడిని పసిగట్టలేకపోవడం కనుక కొంత భద్రతా ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా, లేదంటే వాళ్ళు, ఎందుకంటే మనం గమనించినట్లయితే ఒక 6 రోజుల క్రితమేమో ఆర్మీ చీఫ్ కాశ్మీర్ గురించి మాట్లాడాడు. మనం అది కూడా గమనించవచ్చు. ఆయన ఏమన్నారు, మునీర్ ఏమన్నారు, కాశ్మీరు పాకిస్తాన్ లో జీవనాడి లాంటిది, పాకిస్తాన్కు అది 1947కి సంబంధించిన విభజన సందర్భంగా జరిగిన వ్యవహారాలను కూడా ఆయన ఇక్కడ చర్చకి తెచ్చిన పరిస్థితి ఉంది. సో 6 రోజుల క్రితం అది జరిగింది. ఇక్కడ 2 మీటింగ్లు మనకు సంబంధించి కేంద్ర హోంశాఖకి సంబంధించి జరిగాయి. ఇవన్నీ నేపథ్యంలో పక్కనేమో ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియాకి వెళ్ళిన పరిస్థితి, అదేవిధంగా అమెరికాకి సంబంధించిన JD వాన్స్ ఇక్కడికి వచ్చారు. అంటే అంతర్జాతీయ సమాజాన్ని ఒక్కసారిగా కాశ్మీర్ వైపుకి తిరిగి చూసేలా చేయటానికి ఈ ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారనేది ఈ డాట్లన్నీ కనిపిస్తే మనకు అర్థమవుతుంది. అంటే దాన్ని మనం పసిగట్టలేకపోయామా అనేది పాయింట్. ఇంకోటి కూడా, మన భారతదేశానికి సంబంధించి కూడా ఓ పక్కన ముస్లింస్ కి సంబంధించి వక్ఫ్ బిల్లు అనేది దాని మీద దేశవ్యాప్తంగా నిరసన పరిస్థితి జరుగుతున్న పరిస్థితి కూడా. సో ఇవన్నీ మనం చూసినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా అక్కడ చంపేసే సందర్భంలో వాళ్ళని మతం గురించి అడగటం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన శరీర భాగాలు చూపమంటాం, వాటన్నిటిని చేసి మీరు చెప్పిన ఏదైతే ప్రార్థనకు సంబంధించి అలా చేపిస్తారో ఆ విధంగా చేయించడం. సో దేశంలోని సున్నిత ప్రాంతాలన్నింటిలో కూడా ఒక విధమైన మత కల్లోలాలను రేపే విధంగా
అక్కడ దాడికి పాల్పడిన విధానం అంతా కూడా మనం చూస్తే మనకి ఇక్కడే అర్థమవుతుంది శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఓ పక్కన సున్నితమైన ప్రాంతాలు దేశంలో ఉన్నాయి, ఓ పక్కన బెంగాల్లో కూడా మనకి హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు జరుగుతున్న పరిస్థితి, కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా. సో ఈ నేపథ్యంలో మనకి 2019 ఆగస్టు 6న కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి చూసినట్లయితే మనకి ఈ అమర్నాథ్ యాత్రికులకు సంబంధించి ఏదైతే అమర్నాథ్ యాత్ర బిగిన్ అవుతుందో అప్పుడు కానీ, లేదంటే 2019లో ఆగస్టు 6వ తారీఖు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత మనం దాడులన్నింటినీ కూడా ఉగ్రవాదులు కూడా ఈ అమర్నాథ్ యాత్రని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది అక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ భయకంపితులు చేయడం ద్వారా ఇక్కడ ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ చంపివేయటం, దాడులకు తెగబడటం, వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం అనేది హెచ్చరికలు జారీ చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ దగ్గరికి కానీ అమర్నాథ్ యాత్రకు కానీ ఎవరు కూడా అక్కడ రాకుండా చేయటం దీని ఉద్దేశం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న సున్నిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మత ఘర్షణలకు తావున్నాయో అక్కడ కూడా ఆ విధమైన మత కల్లోలను రేపడం అనేది దీని వెనకాల ఉన్నట్టు మనం మొత్తంగా విశ్లేషించే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు. విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు, అట్లాగే పశుపతి గారు. సో కాశ్మీర్ నుండి కాశ్మీర్ పండితులు వలస వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు హిందూ జనాభా లేరు, తగ్గిపోయారు. ఇట్లా నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు చేసింది 2019లో మోడీ ప్రభుత్వం. సో 10 సంవత్సరాల తర్వాత 2024లో అక్కడ ఎన్నికలు జరపడం చూసినాం. 370 రద్దు చేయడం ఇష్టం లేదు అన్నది ఉగ్రవాదులు ఇచ్చినటువంటి సంకేతంగా మనం స్పష్టంగా చూడొచ్చు. అండ్ మోరోవర్ ఇట్లాంటి సమయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పర్యాటకం పెరిగింది. అక్కడ ఎవరైనా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో హిందువుల పేర్లు అడిగి చంపుతున్నారు అంటే, అమర్నాథ్ యాత్ర కంటే ముందే ఇది జరిగింది అంటే, ముస్లింలంటే వదిలేయడం, హిందువులంటే చంపేయడం, కల్మా పట్టణం చేయకపోతే చంపేయడం, ఇదంతా చూస్తే హిందువులు కాశ్మీర్లో ఉండడం ఇష్టం లేదు అన్నటువంటి సంకేతాన్ని ఉగ్రవాదులు ఇస్తున్నారా? పాక్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి సంకేతం అదేనా? కాశ్మీర్ కోసం మరొక పోరాటం తప్పదా? లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ అవర్ నెక్స్ట్ అప్డేట్స్. కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.